నమస్తే అందరికీ, నేను సుకుమార్ని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే మనము ప్రీవియస్గా చెప్పామో ఎవరెవరైతే కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళాలో అనేసి వాళ్ళకి మాత్రము ఈ వీడియో అనేది మెయిన్గా యూజ్ అవుతుంది. ఈ వీడియో దానికి సంబంధించి నేను చేస్తున్నాను. ముఖ్యంగా మీకు ఈ వీడియోలో నేను 2 థింగ్స్ చెప్తాను. మనము కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎప్పుడు వెళ్ళాలి, ఏ డేట్స్లో వెళ్ళాలనేది మీ ముందు షేర్ చేయబోతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ పాలిసెట్ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది మీకు నేను చెప్పబోతున్నాను అనమాట. ముఖ్యంగా ఏ డేట్స్లో ఎవరెవరు వెళ్ళాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనకి 25th నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ 25th నుంచి మనకి జూలై 1 వరకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. 25th వచ్చేసి 1 ర్యాంక్ నుంచి 20,000 ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా 26th వచ్చేసి 20,001 ర్యాంక్ నుంచి 42,000 ర్యాంక్ వరకు ఎవరైతే వచ్చుంటారో వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా 27th వచ్చేసి 42,001 ర్యాంక్ నుంచి 65,000 వరకు మనం వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా 28th వచ్చేసి 65,001 నుంచి 88,000 వరకు మనము వెళ్ళవలసి ఉంటుంది అనమాట. అదేవిధంగా 29th వచ్చేసి 88,001 ర్యాంక్ నుంచి 1,10,000 వరకు వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా 30 జూన్ వచ్చేసి 11 lakhs 1 నుంచి 1,30,000 వరకు వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డే అయినటువంటి 1 జూలై వచ్చేసి 1,30,001 నుంచి లాస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉంటారో అక్కడి వరకు వెళ్ళవలసి ఉంటుంది. ఇది కౌన్సిలింగ్ సంబంధించి. ఇది మీకు నేను కామెంట్లో కూడా డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేశారంటే నేను మీకు అది సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది నేను చెప్పబోతున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇది చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నార్మల్గా పాలిసెట్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు పాలిసెట్ హాల్ టికెట్ అనేది ఇంపార్టెంట్, అదేవిధంగా పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అనేది ఇంపార్టెంట్, అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఏదైతే 10th క్లాస్ పాస్ అయ్యారో ఆ మార్క్ లిస్ట్ అనేది కావాలి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కావాలి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు మస్ట్ షుడ్ ఉన్నది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఈ ఇన్కమ్ అనేది ఆల్ కేటగిరీస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్కమ్ అనేది మస్ట్ షుడ్గా కావాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఇది ఎవరికి కావాలంటే ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ మాత్రం ఇది క్యాస్ట్ అనేది కావాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎవరికి కావాలంటే మీరు ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈడబ్ల్యూఎస్ అనేది కావాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్. మీరు ఏదైతే ఫీజు పే చేసిన తర్వాత మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, లేదా మీకు ఫీజు నో అనేసి రావడము, ఈడబ్ల్యూఎస్ నో అనేసి రావడము, లేదు ఆప్షన్స్కి నాట్ ఎలిజిబుల్ అనేసి రావడము ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫీజు పేమెంట్ ఫామ్ అనేది కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఇవన్నీ ఒక సెట్ ఒరిజినల్ ఉండాలి. అదేవిధంగా 4-5 సెట్స్ జిరాక్సెస్ అనేవి ఉండాలి. మీకు కౌన్సిలింగ్ ఎక్కడ ఉంటుందంటే మీరు ఏదైతే డిస్టిక్ ఉందో మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన నియరెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మీకు ఏదైనా హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి డౌట్స్ ఉన్నా, లేదా ర్యాంక్ ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలనేది డౌట్ ఉన్నా, సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలనేది డౌట్ ఉన్నా నా మొబైల్ నెంబర్ 9985654945కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా, లేదు నార్మల్ కాల్ ద్వారా ఫోన్ చేసినా మీకు నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫీజు పేమెంట్ ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మీ ఆధార్ కార్డ్, ర్యాంక్ కార్డ్ నా వాట్సాప్ నెంబర్కి పంపించి మీరు అమౌంట్ అనేది ఫోన్పే వేశారంటే మీకు ఫీజు పేమెంట్ ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్ గురించి మనం వీడియో అనేది చేయబోతున్నాము. మనకి 28th నుంచి వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. మీ సుకుమార్, అడ్వైజర్ విజన్ కెరియర్ గైడ్లైన్స్, రాజంపేట. అదేవిధంగా ఇదే నేమ్తో మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఛానల్స్ అనేవి ఉన్నాయి. ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు.